వెల్కమ్ టు టీవీ11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. మా టీవీ11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. కోసం ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసిన నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంఘటన జహీరాబాద్ లో చోటు చేసుకుంది. జహీరాబాద్ డీఎస్పీ గణపత్ జాదవ్ కథనం ప్రకారం కోహీర్ దళం దిగ్వాల్ గ్రామానికి చెందిన మృతుడు సయ్యద్ కరీం భార్య నేరస్తుడు మహమ్మద్ ముబీన్లు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. మృతుడు సయ్యద్ కరీం బ్రతుకుతెరువు కోసం సౌదీ దేశానికి వెళ్లిన సమయంలో అతని భార్య ముబీన్ తరచూ కలుసుకునేవారు. సుమారు 8 నెలల క్రితం మృతుడు కరీం సౌదీ దేశం నుంచి తిరిగి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. అయితే జహీరాబాద్ పట్టణంలోని దత్తగిరి కాలనీ సమీపంలో గల ఇండస్ట్రియల్ ప్రాంతంలో హైటెక్ ఎస్ఎస్ రీలింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. అప్పటి నుండి ముబీన్ కు తన ప్రేమికురాలికి కలుసుకునేందుకు ఇబ్బందిగా మారింది. దీంతో ప్రియురాలి భర్తను ఎలాగైనా చంపివేయాలని పథకం వేసి తన స్నేహితుడు అబ్దుల్ సమద్ కు తన బాధ చెప్పుకున్నాడు. అలాగే కరీంను చంపితే 3 లక్షల రూపాయలు చెల్లిస్తానని, తిరిగి వ్యాపారం చేసుకునేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో ముబీన్ మాటలను నమ్మిన అబ్దుల్ సమద్ ఈ నెల 2వ తేదీ నాడు సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ముబీన్ తన పల్సర్ మోటార్ సైకిల్ పై సమద్ ను కూర్చోపెట్టుకుని దత్తగిరి కాలనీ చౌరస్తా వద్ద వదిలిపెట్టగా సమద్ తన వెంట కొబ్బరి బొండం నరికే కత్తిని ప్యాంట్లో పెట్టుకుని కరీం షాప్ వద్దకు వెళ్లి కరీంను బయటకు పిలిచి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుపై దాడి చేసి మరో వేటు వేయబోతే అతను చేతులు అడ్డు పెట్టడంతో 2 చేతులపై భుజంపై తీవ్ర గాయాలయ్యాయి. అయితే కరీం మృతి చెందినట్లు నిర్ధారించుకొని పారిపోయారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులు ఇంటి వద్దే ఉన్నారన్న సమాచారంతో గాలించి పట్టుకున్నట్లు డీఎస్పీ వివరించారు. 3 కుటుంబాలు, పిల్లలంతా ఇచ్చిన లైన్. దీనికి మెయిన్ కారకుడు శాంతినగర్ నివాసి ముబీన్ అనే వ్యక్తి ఒక వివాహిత స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇలాంటి చర్య పాల్పడ్డాడు. అతను సమద్ అనే వ్యక్తితోటి చేయగలుపుకొని